శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. వీకెండ్స్లో కానీ మనం ఒక ఒకేషన్లో ఉన్నా కానీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్లో ఉన్నా కానీ మన ఒక స్పెషల్ డేస్ కానీ అంటే అకేషనల్ డేస్ ఎప్పుడైనా మన ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తోని కలీగ్స్తోని మనం కొంచెం చిల్ అవ్వడానికి మనం రెస్టారెంట్స్కి వెళ్తాం, డాబాస్కి కానీ హోటల్స్కి కానీ మనం వెళ్తున్నాం. ఆ హోటల్లో ఉన్న ఫుడ్ హైజీనిక్ అని నువ్వు నమ్మితే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ మధ్య కొన్ని రెస్టారెంట్స్ మన ఆర్డర్ చేసిన ఐటెంతో పాటు కాంప్లిమెంటరీస్ ఇస్తున్నారు వాళ్ళు. అదేంటంటే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే కాంప్లిమెంటరీగా బొద్దింకలు, ఎలుకలు, కప్పలు ఇవన్నీ వస్తున్నాయి. అదే మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే గొర్రె మటన్ కాకుండా కుక్క మటను అండ్ వేరే అదర్ మటన్స్ దాంట్లో మనం చూస్తున్నాం. తాజాగా ఒక రెస్టారెంట్ ఒక పర్సన్కి ఒక కాంప్లిమెంటరీ ఇచ్చింది. అది వింటే మీరు షాక్ అవుతారు. ఒక పర్సన్ మేఫెల్ అనే రెస్టారెంట్లో అక్కడ ఫుడ్ బాగుంటుందని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ కొంతమంది ప్రమోట్ చేయడం వల్ల అక్కడ ఫుడ్ బాగుంటుందేమో అనేసి అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే టేస్ట్ బాగుంది. తీరా అంతా తిన్న తర్వాత లాస్ట్లో ఒక పీస్ ఆయనని అసలు ఇది చికెన్ పీసా లేకపోతే ఏందా అని తీవ్రంగా పరిశీలించిన టైంలో ఆయనకు తెలిసింది ఏంటంటే అదొక బల్లి. మెహఫిల్ అనే రెస్టారెంట్ కాంప్లిమెంటరీగా ఒక చిన్న సైజ్ బల్లిని కూడా ఇచ్చి చంద్రబాబు నుంచి ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీనా లేకపోతే బల్లి బిర్యానీ అని వెళ్ళేసి ఆ ఓనర్ని వెళ్ళి అడిగితే ఓనర్ చెప్పిన సమాధానంతో ఈ పర్సన్కి దిమ్మ తిరిగిపోయింది. ఆ ఓనర్ ఏమని సమాధానం ఇచ్చాడంటే, మా బల్లి బాగానే రోస్ట్ అయిందిగా, తినొచ్చు కదా కూడా అని చెప్పేసి ఆయన వెటకారంగా సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ పర్సన్ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్లో టెస్ట్లన్నీ చేయించేసుకొని దగ్గర ఉన్న పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇవ్వడం వెంటనే అక్కడ ఉన్న ఫుడ్స్ ని పరిశీలిస్తే ఫ్రెండ్ మొత్తం అంతా ఫ్రోజన్ ఫుడ్స్ ఉన్నాయంట. ఫ్రోజన్ ఫుడ్స్ ఉండడంతో అక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వచ్చేసరికి ఆ రెస్టారెంట్ ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందని ఆ మెహఫిల్ అనే సంస్థ ఒక అఫీషియల్ హ్యాండిల్లో ఎక్స్లో పెట్టింది. ఈ రెస్టారెంట్కి మాకు ఎటువంటి సంబంధం లేదని. నేను అడుగుతున్నా ఫ్రెండ్స్, ఈ రెస్టారెంట్కి వీళ్ళకి సంబంధం లేకపోతే ఇబ్రహీంపట్నం అనేది వెల్ నోన్ ఏరియా. అది ఆ ఇబ్రహీంపట్నంలో మెహఫిల్ అని పెట్టేస్తే ఇన్ని రోజులు వీళ్ళకి తెలియకుండా ఉంటుందా? రేపు ఇప్పుడు మంచి జరిగితే అంత మంచిగానే అనుకున్నారు వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ రీల్స్తోని ఇక్కడ లోకల్లో ఉన్న హైదరాబాదీస్లో ఉన్న పర్సన్స్ దగ్గరబాటు పంజాగుట్టలో కానీ అక్కడ మాదాపూర్లో కానీ వెళ్ళేసి తినేస్తున్నారు. వన్స్ అపాన్ ఇది సోషల్ మీడియాలో ఇది వైరల్ అవ్వడంతో ఈ ఇబ్రహీంపట్నం మెహఫిల్తో మాకు సంబంధం లేదని ఎక్స్లో ఇది పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతూ ఏమనంటే ఇది మాకు సంబంధం లేదు, ఆ ఫుడ్తో మాకు సంబంధం లేదు, ఆ ఓనర్తో మాకు సంబంధం లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ తప్పొచ్చేసరికి మెహఫిల్ సంస్థదా లేకపోతే ఇబ్రహీంపట్నంలో ఉన్న రెస్టారెంట్ ఉన్న ఆ ఓనర్దా లేకపోతే ఈ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఈయనదా? అసలు నేను ఈ రెస్టారెంట్స్ వల్ల మనం వరుసగా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అన్ని ఫ్రోజన్ ఫుడ్స్ ఫ్రెండ్స్. ఉన్న ఫుడ్స్ కాదు అది. అప్పటికప్పుడు ఏదది చికెన్ ఫార్మ్స్ నుంచి మన చికెన్ పౌల్ట్రీస్ నుంచి లేకపోతే మటన్ పౌల్ట్రీస్ నుంచి వచ్చింది కాదంతా. అది టోటల్లీ ఫ్రోజన్ ఫుడ్స్. ఫ్రోజన్ ఫుడ్స్ అనేది ఎంతవరకు టేస్టీ ఉంటుంది, ఎంతవరకు హైజీనిక్ ఉంటుంది ఫ్రోజన్ ఫుడ్స్? ఆ టెంపరేచర్ వీల్ మెయింటైన్ చేయలేకపోతే ఇట్ కెన్ బి స్పాయిల్ కదా. ఇదే ఫ్రోజన్ ఫుడ్స్లో పాపం బల్లి కూడా చేరింది. ఈ బల్లి చేరడంతో ఇదంతా కథ బయటకు వచ్చింది. ఏంటంటే ఆ సంస్థ అక్కడ మెహఫిల్ అనే రెస్టారెంట్లో ఓన్లీ ఫ్రోజన్ ఫుడ్స్ అని. ఇది మెహఫిల్ రెస్టారెంట్ ఒకటే దాంట్లో కాదు మిత్రులారా. ఇది ఖమ్మంలో జరిగిన రెస్టారెంట్లో కూడా ఫ్రోజన్ ఫుడ్సే, లేకపోతే వరంగల్లో జరిగిన కొన్ని రెస్టారెంట్స్లో కూడా అది ఫ్రోజన్ ఫుడ్స్ వల్లనే. ఈ ఫ్రోజన్ ఫుడ్స్ వల్ల ఇది ఈజీ మేకింగ్ అనుకోవచ్చు, కానీ ఈజీ మేకింగ్ ఫర్ ది మనకు అప్పటికప్పుడు చేసుకోవడం అనుకోవచ్చు, కానీ ఆ టెంపరేచర్ మనం మెయింటైన్ చేయలేకపోతే ఒక రకమైన డిసీజెస్కి మనం లోన్ అవుతున్నాం. ఈ ఫ్రోజన్ ఫుడ్స్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అనేసి కొన్ని సంస్థలు మనకి చెప్పడం కూడా జరుగుతుంది. రెస్టారెంట్స్కి వెళ్ళడం కంటే డాబాస్కి వెళ్ళడం కంటే ఇంట్లో మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం స్పెండ్ చేస్తే దానికంటే బెటర్ టేస్ట్, దానికంటే బెటర్ హైజీనిక్ ఫుడ్ మనం తినవచ్చు. ఆయన ఏ ఆయిల్ వాడుతున్నాడో 100 మందికి అదే ఆయిల్ ఇప్పుడు
ఆ మెహఫిల్ సంస్థలు ఆ మెహఫిల్ రెస్టారెంట్లో తిన్న ఒక్క పర్సన్కే బయటకు వచ్చింది. ఒక సంస్థ ఒక రెస్టారెంట్ ఎప్పుడైనా చికెన్ బిర్యానీ మేడ్ చేస్తే అది 1% ఒక సింగిల్ పర్సన్కి చేయదు. అది చేస్తే బల్క్గా చేస్తుంది. మినిమం ఒక 1000 చికెన్ బిర్యానీస్ అయినా ఆ రెస్టారెంట్ కెపాసిటీ బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇంతమంది ఈ పర్సన్ ఒకటే కాదు కదా, ఆ రోజు తిన్న చికెన్ బిర్యానీలో ఆ రోజు ఎవరైతే ఈ చికెన్ బిర్యానీ తిన్నారో వాళ్ళందరిది ఈ రెస్టారెంట్స్ బాధ్యులు. సో ఫ్రెండ్స్, ఇట్లా మన డబ్బులు వేస్ట్ చేసుకొని మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే మన ఇంట్లోనే హోమ్లీ ఫుడ్స్ చేసుకొని మనకి యూట్యూబ్ కుక్కరీ ఛానల్స్ కానీ లేకపోతే వెబ్సైట్ ఆర్టికల్స్ కానీ మనకున్నాయి. లేకపోతే మన ఈనాడు పేపర్స్లో కానీ సమ్ న్యూస్ పేపర్స్లో కానీ మనకి ఎలా వంటకాల గురించి కొన్ని ఉంటాయి. సో ఈ ఫుడ్స్ వల్ల మనం హెల్త్ని ఇంకా మన ఇంట్లో చేసుకుంటే మన హెల్త్ని కాపాడుకోవడం అవుతాం. అండ్ మన మనకి హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. అండ్ మంచి టేస్ట్గా మనం క్వాంటిటీ కూడా వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ కంటే ఇంకా క్వాంటిటీగా ఫుడ్ మనం చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్, ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ టైం వేస్ట్ కావద్దనేసి నువ్వు ఏదైతే ఫుడ్ బుక్ చేసుకుంటున్నావో నీకు కాంప్లిమెంటరీస్గా ఇవన్నీ వస్తున్నాయి. రెస్టారెంట్స్ ఇట్లా మెయింటైన్ చేస్తుందని కాదు మిత్రులారా, కొన్ని హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. కానీ ఏ బొక్కలో ఏ పాము ఉందో మనం ఎలా చెప్పగలం? మెహఫిల్ కావచ్చు, రేపు బావాచి కావచ్చు, ఎల్లుండి ప్యారడైజ్ కావచ్చు, ఇంకే సంస్థ అయినా కావచ్చు, ఏ హోటల్ అయినా కావచ్చు, ఏ డాబా అయినా కావచ్చు. సో ట్రస్ట్ చేయడంలో తప్పు లేదు మిత్రులారా, కానీ ట్రస్ట్ చేయొచ్చు. కానీ మనం కీడించి మేలించుదాం ఫ్రెండ్స్. మనం నెగిటివ్నే ఆలోచిద్దాం. నెగిటివ్గా ఆలోచించి మన పాజిటివ్ సైడ్ మన హెల్త్ కాపాడుకుందాం. ఎందుకంటే ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి బల్లి అంటే మన లిజర్డ్ అనేసరికి ఒక పాయిజనస్ ఐటమ్. అది ఎంతమందికి సఫర్ చేస్తుంది, అది స్లో పాయిజన్ అవుతుందా లేకపోతే ఫాస్ట్ పాయిజనా అనేది వాళ్ళ బాడీ కండిషన్స్ బట్టి మనం చెప్పుకోగలం. సో మన చైనీస్ తింటారు కదా విక్రమ్ అంటే, అది వాళ్ళ హ్యాబిట్స్లో వాళ్ళకి అన్ని రోగాలు ఎట్లా వస్తున్నాయో, వాళ్ళ కోవిడ్ ఎట్లా పాస్ అయిందో మనం ఆల్రెడీ చూసినాం. ఇట్లాంటి రోగాలు మనకి రావాలా ఫ్రెండ్స్? లేకపోతే ఇంట్లోనే కూర్చొని మన ఫ్యామిలీతోని అందరూ ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారు అనుకోండి. ఆ ఫ్యామిలీలో వచ్చేసరికి నలుగురు ఆ కుకింగ్ దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్గా ట్రై చేస్తే సాటిస్ఫైగా తినొచ్చు కదా. సో మీకు ఏం చెప్తున్నా అంటే రెస్టారెంట్స్ ఫుడ్ని అవాయిడ్ చేసి కంప్లీట్గా దాదాపు అవాయిడ్ చేసేసి హోమ్లీలో ఇంట్లో చేసుకునేలాగా ప్రయత్నించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాలి. ఈ వీడియోకి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయగలరని మనవి.